సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని విమర్శించారు. సీఎం రేవంత్ విదేశాల్లో ఉంటే పర్యటనలతో మంత్రులు బిజీగా ఉన్నారని మండిపడ్డారు. గ్రామ సభల్లో జనాగ్రహం వెల్లువెత్తుతుందని ఎర్రోళ్ల శ్రీనివాస్ గుర్తు చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా పాలన అమల్లో ఉందా, పోలీసు పాలన ఉందా అని అడిగారు. రాష్ట్రంలో ఉంది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుందని విరుచుకుపడ్డారు. కేసులు ఇలా గొంతు విప్పితే మాట్లాడితే ప్రశ్నిస్తే ఇలా నాకు రాలేదు అని ఎవరైనా అడిగితే ఇలా కేసులు పెట్టి నిర్బంధించేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఈరోజు గ్రామ సభలలో ఇలా ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. ఇలా ఎక్కడికక్కడ మా ఇందిరమ్మ ఇల్లు ఏది అని అడుగుతూ ఉన్నారు. రైతు రుణమాఫీ ఎందుకు కాలేదు అని అడుగుతూ ఉన్నారు. ఇలా రైతు భరోసా ఏమైంది అని అడుగుతూ ఉన్నారు. ఇలా కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇస్తలేరు అని అడుగుతూ ఉన్నారు. ఇలా సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో మంత్రులు లేరు. ఇలా ఇది గమ్మత్ అయిపోయింది. ఇది పాలననా? ఇది ఆగమాగం పాలన. ఇది ఈ పాలన ఈ పాలన కోసమైనా ప్రజల మిమ్మల్ని ఎన్నుకున్నది. ఇలా మేము ప్రశ్నించేటువంటి మా ప్రజాప్రతినిధులపైన, మా నాయకులపైన, మా క్యాడర్ పైన, మా కార్యకర్తల పైన అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెడతా ఉన్నారు. ఇలా మా భూపాల్ రెడ్డి గారు ఇలా ఫ్లెక్సీలు ఎందుకు చింపిన అడిగినందుకు ఒక మాజీ శాసనసభ్యుడిని ఇలా మీరు దాడి చేసేటువంటి పరిస్థితిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రజాపాలనలో ఉన్నామా, ఇదే నిజాం పాలనలో ఉన్నామా, ఇలా పోలీసు పాలనలో ఉన్నామా? ఇలా ఎక్కడికక్కడ పోలీసుల చేత ఇలా కుట్రలు చేసి మమ్మల్ని అణగదొక్కించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇలా మీరు చేస్తున్నటువంటి దమనకాండకు ఇలా మీరు ఇందిరమ్మ రాజ్యం తెస్తా అన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఎమర్జెన్సీ పాలన కల్పించే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది.